దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన తన యొక్క దయా సంకల్పము చొప్పున మనందరినీ కాపాడుతూ, మనకి అన్నవస్త్రాలు ఇస్తూ, మనల్ని భద్రం చేస్తూ, మనకు కలిగిన ప్రతి అక్రత కూడా ఆయన తన యొక్క మహిమదైశ్వర్యం చొప్పున తీరుస్తూ నడిపిస్తున్నాడు. అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయవలసి ఉంది. మన యొక్క హృదయము ఆయనను గూర్చిన భక్తితో నిండుకొని ఉండాలి. ఆయనను గూర్చిన ఆరాధన భావం మనలో ఉండాలి. ఆయనను గూర్చినటువంటి ఆలోచన మన మనసును నింపాలి. ఆయనే మన గమ్యం, ఆయన మన లక్ష్యం. మనము ఆయన వైపు ప్రయాణం చేస్తున్నామని ఆలోచన కలిగి, స్పృహ కలిగి మనము ప్రయాణం చేయాలి. అదే దేవభక్తి సాధన. దేవుణ్ణి చేరుకోవడానికి మనము ఆయనను స్తుతించాలి. దేవుని చేరుకోవాలి అన్న లక్ష్యంతో మనము భక్తి చేయాలి. దేవుడు నాలో ఉండి ఆయన మహిమ పొందాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. దేవాది దేవునికి నేను ఒక కేంద్రాన్ని, ఇక్కడ ఒక ప్రతిబింబాన్ని, దేవాది దేవునికి కేర్ ఆఫ్ అడ్రస్ని అని ఎరిగి దేవుని స్తుతించగలిగి ఉండాలి. దేవుడు మన ద్వారా మహిమ పొందాలే తప్ప మన ద్వారా దేవుడు దూషణ పాలు కాకూడదు. దేవుడు మన ద్వారా మహిమపరచబడాలి. దేవుని పిల్లలు, దేవునికి సాక్షులు అని మనల్ని చూసిన వారు దేవుని ఘనపరచాలి. అలాగ మన ప్రతి ప్రవర్తన మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ అదే సమయంలో మందిరానికి వచ్చినప్పుడు మనము దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో దేవుని స్తుతించాలి. ఎప్పుడైతే దేవుని స్తుతించాలన్న మనసు కలిగి ఉంటామో దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, కనుక ఇది దేవుని స్తుతించే సమయం. దేవదేవునికి మహిమ ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. నేటి వాక్య ధ్యానాంశమై మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగెను. వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పెను. అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను అనేను. చాలు నా ప్రియులరా, దేవాది దేవుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి మనము లేఖనాన్ని చదివాం. ఈ లేఖనములో అంటున్నాడు, యేసు ప్రభు వారు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతానికి వచ్చారట. కైసరియా ప్రాంతం వినండి, అక్కడ ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రాంతానికి అక్కడున్న ప్రత్యేకత ఏమిటంటే, అక్కడే యోర్దాను నది పుడుతుంది. యోర్దాను నది పుట్టిన స్థలం
దానిని ఒక పుణ్యక్షేత్రము అంటారు. అక్కడే యోర్దాను నది పుట్టిన ఆ నది యొక్క స్థలానికి కుడివైపున గ్రీకుల దేవత ఒక ఆమె ఉంటుంది, పాన్ అనేటువంటి దేవత. ఆమెకు ఒక పెద్ద గుడి కడతారు. అలాగే కైసర్ ఔగుస్తుకి ఒక గుడి కడతారు. అక్కడండి ఈ ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతం అన్నారే, ఆ కైసరియా ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరికి గుడులు గోపురాలు కట్టేటువంటి ఆనవాయితీ ఆ ప్రాంత ప్రజలకు ఉంటుంది. వారు పెద్ద పెద్ద గుడులు గోపురాలు కడతారు. అక్కడికి వెళ్తే అడుగడుగున గుడులే, ఎక్కడ చూసినా దేవాలయాలే. అయితే అక్కడ బహుదేవత ఆరాధన జరుగుతూ ఉంటుంది. అందుకని యేసు ప్రభువారు అన్నారు ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు, అయ్యలారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? అక్కడ అడగడానికి కారణం ఏంటంటే ఆ ప్రశ్న యేసు ప్రభువారు యెరూషలేములో అడగలేదు. ఆ ప్రశ్న ఆయన సమరయ ప్రాంతంలో అడగలేదు, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని. ఆ ప్రశ్న ఎక్కడో అడగకుండా ఈ ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలో అడగడానికి కారణం ఏంటంటే అక్కడ ఎటు చూసినా వందలాది గుడులు గోపురాలు, అక్కడ బహుదేవత ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు అడిగాడంటే ఇంతమందిలో నన్ను గురించి వీరేమనుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు శిష్యులు చెప్పారు, అయ్యా కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది అయితే ప్రవక్తల్లో ఎవరో ఒక ఆయన వచ్చాడు అని అనుకుంటున్నారు అని చెప్పారు. సరే బాగానే ఉంది, మరి మీరేమనుకుంటున్నారు అన్నాడు యేసయ్య. అంటే అప్పుడు శిష్యులు మౌనంగా ఉంటే ఎదురుగా పేతురు ఉన్నాడు. పేతురు నువ్వేమనుకుంటున్నావు నా గురించి అన్నారు యేసయ్య. అప్పుడు పేతురు గొంతులో ఎలకాయ పడ్డంత పని అయింది. దేవుని సహాయాన్ని కోరుతూ అంటున్నాడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్నాడట. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీవు క్రీస్తువి అని చెప్పగానే యేసు ప్రభువారు అన్నారు, ఓ సీమోను బరయోనా గప్చుప్, సీమోను బరయోనా నీవు ధన్యుడవు, నేను దేవుని కుమారుణ్ణి అన్న సంగతి పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడే తప్ప నరుడు దీన్ని నీకు తెలియచేయలేదు. మరియు నీవు కేఫావి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా కారణం ఏంటో చెప్తాను, దయతో వినండి. అక్కడ యేసు ప్రభు వారు జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు అంటున్నాడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు, గప్చుప్, మౌనంగా ఉండు, నేను దేవుని కుమారుడని పరలోకమందున్న నా తండ్రి నీకు ప్రత్యక్షపరిచాడే తప్ప నరుడు దీన్ని నీకు ప్రత్యక్షపరచలేదు. నీవు కేఫావి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా అని అన్నాడు. అంటాడు సీమోను బరయోనా నీవు ధన్యుడవు అన్నాడు. సీమోనుని బరయోనా అనడానికి కారణం ఉంది, వినండి. గ్రీకు భాషలో బర్ అంటే కొడుకు అని అర్థం, కొడుకుని బర్ అంటారు. యోనా అంటే యోహాను అని అర్థం. బరయోనా అంటే యోహాను కుమారుడా సీమోను అని. అంటే ఇక్కడ మీరు గ్రహించారో లేదో, సీమోను పేతురు వాళ్ళ నాన్నగారి పేరేంటి? యోహాను. సీమోను బరయోనా నీవు ధన్యుడవు అన్నాడు అని అంటున్నాడు. పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలవనేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే సీమోను ఇచ్చిన సమాధానం ఏంటి? నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు, నువ్వేమనుకుంటున్నావు అన్నప్పుడు సీమోను ఇచ్చిన ఆన్సర్ ఏంటి, జవాబు ఏంటంటే నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తువి అని అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు, నేను క్రీస్తునన్న సంగతి పరలోకమందున నా తండ్రి నీకు తెలియచేశాడే తప్ప నరుడు దీనిని నీకు తెలియచేయలేదు అన్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు అన్న సంగతి దేవుడు తెలియచేశాడట. క్రీస్తు అంటే అర్థం ఏంటి? క్రీస్తు అంటే అర్థం ఏంటి? మాట్లాడాలి. క్రీస్తు అంటే అర్థం అభిషిక్తుడు అని అర్థం. అయితే దేవుని బిడ్డలారా, అభిషిక్తుడు అంటే ఇంకొక అర్థం ఏంటంటే భాషాంతరాన మెస్సయ్య అని అర్థం. మెస్సయ్య అంటారు. అంటే క్రీస్తు అంటే అభిషిక్తుడు అంటాం. అభిషిక్తుడు అంటే అర్థం ఏంటంటే మెస్సయ్య అని.
అంటే దేవుడు అనాది కాలములో దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఒక మనుషుని ఆయన అభిషేకించాడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు కదా, అభిషేకించాడు దేవుడు. ఎందుకు అభిషేకించాడు అంటే మీరు ఒకసారి వాక్యంలోనికి రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అక్కడ 13వ వచనం నుంచి మనం చదివితే యేసు ప్రభు వారితో యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులను యేసు ప్రభు వారు ఓ ప్రశ్న అడుగుతున్నారు. శిష్యులారా, ఇక్కడున్న ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ఇక్కడున్న ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని పిలిపుదైన కైసరియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అడిగారు. ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అన్న ప్రశ్న ఆయన అక్కడే అడగడానికి ఒక కారణం ఉంది. పిలిపుదైన కైసరియా పట్టణం అక్కడ యోర్దాను నది పుట్టినటువంటి స్థలం. దానిని ప్రజలు ఒక పరిశుద్ధ స్థలములాగా, పుణ్యక్షేత్రములాగా, యాత్రా స్థలములాగా పిలుస్తూ ఉంటారు. ఆ స్థలంలో ఆ యోర్దాను నది పుట్టిన నదికి ఆవల ఈవల దేవాలయాలు ఉంటాయి. అక్కడే కైసర్ ఔగుస్తు పేరట ఒక దేవాలయం, అలాగే సీజర్ అగస్టస్ పేరన ఒక దేవాలయం, గ్రీకుల దేవత ఉంటుంది, పాన్ అనే దేవత. అంటే రాజులకు వేరు వేరు మతపరమైనటువంటి దేవతలకు దేవాలయాలు కట్టి ఉంటాయి. ఈ పిలుపుదైన కైసరియా నగరం ఎటుపోయిన వందల గుడులు గోపురాలే ఉంటాయి అడుగడుగున. అక్కడ బహుదేవత ఆరాధన జరుగుతూ ఉంటుంది. యేసుప్రభు వారు అన్నారు, అక్కడే అడగడానికి కారణం ఏంటంటే, అయ్యలారా, ఇక్కడ ప్రజలు అనేకులను దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారు కదా, ఇందరిలో ఇంతమందిలో నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నాడు. అందుకు అప్పుడు శిష్యులు చెప్పారు, అయ్యా, కొందరు ఏలియా అనుకుంటున్నారు, మరికొందరు ఇర్మియా అనుకుంటున్నారు, మరికొందరు ఎవరో ప్రవక్తలో నుంచి ఒక ఆయన వచ్చాడు అని అనుకుంటున్నారు అన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, మరి మీరేమనుకుంటున్నారు అన్నాడు. ఎవరేమనుకుంటున్నారంటే ఈజీగా సమాధానం చెప్పారు. కానీ మీరేమనుకుంటున్నారు అనగానే ఎదురుగా పేతురు తాతయ్య ఉన్నాడు. పేతురు గొంతులో ఎలక్కాయ పడ్డంత పని అయింది. అతను ఒకసారి స్తోత్రం స్తోత్రం అనుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని కోరి అతడు సమాధానం చెప్తున్నాడు. అయ్యా, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువి అన్నాడు. అనగానే ప్రభు అన్నాడు, ఓ సీమోను బరయోనా, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు. నేను దేవుని కుమారుణ్ణి అన్న సంగతి పరలోకమందున నా తండ్రి నీకు ప్రత్యక్షపరచాడే గాని నరులు దీన్ని నీకు ప్రత్యక్షపరచలేదు. మరియు నువ్వు కేఫావు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. ప్రియులారా, సీమోను పేతుడిని సీమోను బరయోనా అని అనడానికి కారణం ఏంటంటే, గ్రీకు భాషలో బర్ర అంటే కుమారుడు అని, యోనా అంటే యోహాను అని. అంటే యోహాను కుమారుడా సీమోను అన్నాడు. అంటే ఇక్కడ పేతురు వాళ్ళ నాన్నగారి పేరు మీరు గమనించవచ్చు. పేతురు వాళ్ళ నాన్నగారి పేరు ఏంటంటే యోహాను. సీమోను బరయోనా, నీవు ధన్యుడవు. దేవుని బిడ్డలారా, బైబిల్లో బర్ర అంటే కుమారుడు అనడానికి నేను కొన్ని పేర్లు చెప్పాలి మీకు. బర్తలోమై అంటారు. అంటే బర్తలోమై అంటే అర్థం ఏంటంటే, బర్ర అంటే కుమారుడు అని చెప్పాను కదా, తల్మై కుమారుడు అని అర్థం బర్తలోమై. అలాగే యేసు ప్రభు వారు పేతుడు అంటున్నాడు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు. నేను దేవుని కుమారుడైన క్రీస్తుడన్న సంగతి పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచాడే గాని, ప్రత్యక్షపరిచాడే గాని నరులు దీనిని నీకు ప్రత్యక్షపరచలేదు. మరియు నీవు కేఫావి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని అనడానికి కారణం చెప్తాను వినండి. నీవు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తువి అన్నాడే. అప్పుడు ప్రభు అంటాడు, గప్చుప్, మౌనంగా ఉండు, నేను దేవుని కుమారుడు అన్న సంగతి నా తండ్రి నీకు తెలియచేశాడు. క్రీస్తువి అంటాడు. అక్కడ మీరు గమనించండి, క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు అని అర్థం. అభిషిక్తుడిని గ్రీకు భాషలో ఏమంటారంటే, హీబ్రూ అరామిక భాషల్లో మెస్సియా అంటారు. అంటే అభిషిక్తుడు అంటే దేవుడు తన కుమారుణ్ణి
ఒక ఉద్దేశంతో, ఒక పర్పస్తో దేవుడు అభిషేకించాడు. దేవుడు తన కుమారుని ఏ ఉద్దేశంతో అభిషేకించాడంటే, దయతో రండి వాక్యంలోనికి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం నుంచి చదవండి. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడును. ఆగండి మళ్ళా చదవండి 24వ వచనం. తిరుగుబాటును మాన్పుటకును దేవుడు తన కుమారుని ఎందుకు అభిషేకించాడంటే, తిరుగుబాటుని మాన్పడానికి. తరువాత పాపమును నివారణ చేయుటకును. తన కుమారుని దేవుడు ఎందుకు అభిషేకించాడంటే, పాపమును నివారణ చేయడానికి. ఆ తర్వాత దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తార్థముగా ఉండడానికి. యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకు. యుగాంతము వరకు ఉండునట్టి నీతిని అంటే, దేవుడు యుగాంతము వరకు ఉండేటువంటి నీతి కలిగిన వాడు. ఆ నీతిని బయలుపరచడానికి. తరువాత దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. దేవుని బిడ్డలారా దయతో గమనించండి. తిరుగుబాటుని మార్పడానికి, పాపమును పరిహరించడానికి, దేవుని యొక్క దర్శనాన్ని, ప్రవచనాలను ముద్రించడానికి, దేవుని యుగాంతం వరకు ఉండేటువంటి ఆయన యొక్క నీతిని స్థాపించడానికి దేవుడు తన కుమారుడైన మెస్సయ్యాను, క్రీస్తుని అభిషేకించాడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు అన్నామే. అభిషిక్తుడిని మెస్సయ్య అంటారు. అది యూదులందరికీ తెలుసు. దేవుడు తన కుమారుని అభిషేకించాడని, ఆయనను మెస్సయ్య అంటారని తెలుసు. అయితే ఆ మెస్సయ్య ఈయన కాదు అని అంటారు. అది యేసు ప్రభు దినాల్లో యూదులకి యేసు ప్రభు ఒక రబ్బీయే గాని, రబ్బీ అంటే బోధకుడు, యేసు ఒక బోధకుడే గాని, మా పితరుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు తన కుమారుని అభిషేకించాడే అంటే, అభిషిక్తుడి తన కుమారుని తిరుగుబాటు మాన్పడానికి, పాపాన్ని పరిహరించడానికి, యుగాంతం వరకు ఉండే నీతిని స్థాపించడానికి తన కుమారుని అభిషేకించాడు. ఆ అభిషిక్తుడు క్రీస్తు. ఆ క్రీస్తు అంటే మెస్సయ్య. ఆ మెస్సయ్య ఈయన కాదు, ఈయన కేవలం ఒక బోధకుడు మాత్రమే అనేవాళ్ళు. అందుకని యేసుప్రభు అన్నాడు, సీమోను బరయోన గప్చిప్, నేను క్రీస్తుని, అభిషిక్తుణ్ణి అన్న సంగతి నా తండ్రి నీకు తెలియచేశాడే తప్ప నీ అంతటా నీకు తెలియదు, నరులు దీనిని నీకు ప్రత్యక్షపరచలేదు. అక్కడే చదవండి 25వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు. ఎవరంట? అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని. ఆగండి. అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని. అభిషిక్తుడు అగు అంటే, అభిషిక్తుడు అంటే క్రీస్తును గుర్చిన సంగతి దేవుడు పాత నిబంధనలోనే దానియేలు ద్వారా మాట్లాడుతున్నాడు. అభిషిక్తుడు అంటే క్రీస్తు, అభిషిక్తుడు అంటే మెస్సియా. మెస్సియా వచ్చే వరకు ఇంత కాలం పడుతుంది. ఆ కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి స్త్రీ గర్భాన, కన్యక గర్భాన ఆయన జన్మించాడు. ఆ అభిషిక్తుడు చేసే పనేంటి? ఆయన చేసేటువంటి పని అక్కడ చెప్పబడి ఉంది కదా, 24వ వచనం.
తిరుగుబాటును మాన్పడానికి, పాపాన్ని పరిహరించడానికి, దోషముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికి, యుగాంతం వరకు ఉండే నీతిని స్థాపించడానికి ఆయన తన కుమారుడైన దేవుణ్ణి ఆయన అభిషేకించాడు. తన కుమారుడైన దేవుని పేరేంటి? తన కుమారుని పేరేంటి? దేవుని కుమారుని పేరు, దేవుని కుమారుని పేరు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్కే ఉన్న పేరేంటంటే అభిషిక్తుడు. ఇమ్మానుయేలుని దేవుడు అభిషేకించాడు. ఆ అభిషిక్తుడు ఇమ్మానుయేల్. ఆ ఇమ్మానుయేల్ చేసే పని పేరు, ఇమ్మానుయేల్ చేసే పని పేరు యేసు. ఇమ్మానుయేల్ చేసే పని పేరు యేసు. యేసు అంటే రక్షకుడు. అంటే ఇమ్మానుయేల్ని అభిషేకించాడు గనుక ఆయనను క్రీస్తు అంటారు. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. ఆ క్రీస్తునే భాషాంతరాన మెస్సయ్య అంటారు. ఆ మెస్సయ్య ఈ యేసు కాదు అని యూదులు వాదించేవాళ్ళు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తన సువార్త పరిచర్యలో ఈ యేసే ఆ మెస్సయ్య, ఈ యేసే ఆ అభిషిక్తుడు అని రూఢిపరుస్తూ జీసస్ ఈజ్ ద క్రైస్ట్, జీసస్ ఈజ్ ద క్రైస్ట్, ఈ యేసు మెస్సయ్య అని రూపిస్తూ ఆయన ప్రకటిస్తూ ఆయన మిషనరీ ప్రయాణాన్ని చేశాడు అపోస్తలుడైన పౌలు. ప్రియులారా, యేసే మెస్సయ్య ఇది ఎలా నిరూపింపబడింది? యేసే మెస్సయ్య అని ప్రజలు ఎప్పుడు నమ్మారు? యేసే మెస్సయ్య అని, క్రీస్తు అని, దేవుని యొక్క అభిషిక్తుడని ఆ యేసయ్య మీద ఎప్పుడు మనసు ఉంచారు? రండి వాక్యంలోనికి రండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 7వ వచనములో ఈయనే మెస్సయ్య అని ఎప్పుడు ప్రజలు గ్రహించారు అంటే, ఆయన సిలువ వేయబడి 3 దినాలు సమాధి గర్భంలో ఉండి ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తరువాత ఈయన మెస్సయ్య అని ప్రజలు నమ్మారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తాం. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఆ వచనాన్ని. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకోండి. ఇప్పుడు యేసే మెస్సయ్య అని ప్రజలు ఎప్పుడు గ్రహించారంటే, ఆయన సిలువ వేయబడి పాపిష్టి జనము చేత చంపబడి ఆయన సమాధి చేయబడి ఆయన 3వ దినాన లేచినప్పుడు ఈయనే మెస్సయ్య. మెస్సయ్య అంటే అభిషిక్తుడు అంటే క్రీస్తు. ఈయనే దేవుని క్రీస్తు, దేవుని కుమారుడు, అభిషిక్తుడు అని ఎప్పుడు తెలియజేయబడింది? ఆయన మరణాన్ని గెలిచి లేచిన తర్వాత. అందుకని దేవుడు యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, సీమను బరియోన గప్చిప్, నేను క్రీస్తుని అంటే నేను అభిషిక్తుడిని, నేనే మెస్సయ్య అని అన్న సంగతి నా తండ్రి నీకు తెలియచేసాడే తప్ప నరులు దీనిని నీకు బయలుపరచలేదు. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క అభిషిక్తుడు మరణించి లేచాక మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి మనము చేసే పని, ఆయన అన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి, ఇది మీ కొరకైన నా శరీరం, ఇది మీ కొరకైన నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. దేవుని బిడ్డలారా, ఆ యేసే దేవుడు మన పితరుల దినములలో ప్రవచించిన ప్రవచనానుసారము ఆయనే అభిషిక్తుడు. ఆ అభిషిక్తుని పేరే మెస్సయ్య, ఆయనే ఈ క్రీస్తు అని పౌలు బోధిస్తూ నిరూపిస్తూ ఆయన అనేకుల హృదయాలను దేవుని తట్టు తిప్పుతూ ఆయన తన మిషనరీ ప్రయాణాన్ని కొనసాగించాడు. దేవునికి ఒకసారి అందరూ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా,
నా ప్రియులారా, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన మరణించి లేచిన తర్వాత మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి మనము ఈ బల్లను ఆరాధిస్తున్నాం, ఆచరిస్తున్నాం, బల్ల యొక్క క్రమాన్ని పాటిస్తున్నాం. ఇది పరిశుద్ధమైనటువంటి చేతులు ఉంచాల్సిన బల్ల. కారణం ఏంటంటే ఇది దేవుడు తన కొరకై జ్ఞాపక సూచనగా మనకిచ్చాడు, సూచకంగా. ఆయన మన పితరుడైన అబ్రహాముకి రొట్టెను ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు. మరలా నేను వస్తాను, నీ జనాంగానికి నేనే దేవుడని తెలియచేసుకోవడానికి మరలా వచ్చినప్పుడు రొట్టెను ద్రాక్ష రసాన్ని ఇస్తాను అని చెప్పాడు. మెల్కీసెదెకు రూపంలో అబ్రహామును దర్శించి రొట్టె ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు. మరలా యేసయ్య వచ్చిన తర్వాత ఆయన నేనే అభిషిక్తుణ్ణి, నేనే నా తండ్రి పంపించిన దేవుని కుమారుడను నేనే అని చెప్పడానికి ఆయన రొట్టెను ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు. ఒకసారి వాక్యాన్ని చదవండి. అక్కడే లూకా సువార్త 22వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. పిమ్మట ఆయన యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెను పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది నిర్ణయింపబడిన ప్రకారము మనిషి కుమారుడు పోవుచున్నాడు గాని. ఏంటంట? దేని ప్రకారము పోవుచున్నాడు? నిర్ణయింపబడిన దాని ప్రకారము పోవుచున్నాడు. దేవుడు నిర్ణయించాడు, దేవుడు అభిషేకించాడు. దేవుడు తన కుమారుని ఒక పని కొరకై అభిషేకించాడు. అభిషిక్తుడు అభిషేకించడం, అభిషేకింపబడిన వాడు మెస్సయ్య. ఆ అభిషేకింపబడిన మెస్సయ్యనే క్రీస్తు అంటాము. క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఆయన నిర్ణయింపబడిన దాని ప్రకారము ఆయన వెళ్ళుచున్నాడు. మెస్సయ్య అంటే అభిషిక్తుడు. ఆయన దేనికి, ఏ పని కొరకై, దేని నిమిత్తము అభిషేకింపబడ్డాడంటే మన యొక్క దోషములను పరిహరించడానికి ఆయన అభిషేకింపబడ్డాడు. పాపమును నివారించడానికి, తిరుగుబాటుని నివారించడానికి, యుగాంతం వరకు నిలుచు ఆయన నీతిని స్థాపించడానికి ఆయన అభిషేకింపబడ్డాడు. అందుకనే ఆయనను అభిషిక్తుడు, క్రీస్తు అంటారు. ఆ క్రీస్తునే మెస్సయ్య అంటారు. ఆ మెస్సయ్య ఈయనే అని తెలుసుకోవడమే మన జీవిత ధన్యం, మన యొక్క భాగ్యం. మన పితరుల దేవుడు మన పితరులతో మాట్లాడి వాగ్దానము చేసి అభిషేకించిన కారణం ఆయన శిలువ మరణము పొంది పునరుద్ధానుడిగా తిరిగి లేచినప్పుడు మన దోషములకు, మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది అని దేవుడు తన కుమారుని పంపించాడు. ప్రియులారా, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, నిరీక్షణ కలిగిన ప్రజలుగా సాగిపోదాం. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు నాయనా. నీవు సర్వశక్తివంతుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. అయ్యా, సంఘ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుని వర్ధిలింపజేస్తున్నారు. నవంబర్ మాసంలో 3వ తారీఖున మేము ఒక పండగ చేసుకోవడానికి ఆలోచన కలిగి ఉన్నాం నాయన. అయ్యా, హోలీ మందిరాల్లో ఉన్న విశ్వాసులందరూ నాయనా, ప్రతి విశ్వాసి కుటుంబాలతో ఇక్కడికి వచ్చి దీవింపబడి వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. ప్రార్థన ఆత్మను దయచేయండి, సిద్ధపాటు కలిగిన వారిని దయచేయండి నాయనా. నీ కొరకై ఒక త్యాగము చేసేవారిని పరిచర్యలో దయచేయండి. నీ ఆజ్ఞలు, నీ కట్టడలు పాటించే వారిని దయచేయండి. సంఘాన్ని నైనా అయ్యా, ఇదిగో సరైన రీతిలో నైనా మంచిగా కట్టబడ్డానికి, క్రీస్తు అనే బండపైన మేము మంచిగా కట్టబడ్డానికి మాకు సహాయం చేయండి నాయన. బిడ్డలు మీ వైపు చేతులు పైకెత్తారయ్యా,
అందరి కుటుంబాల్లోనికి మీ గొప్ప దీవెనను యేసు క్రీస్తు వారి నామములో విడుదల చేస్తున్నాను ఆయన. ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు వారి నామములో దీవింపబడుదురుగాక. మన ప్రతి బలహీనతను యేసు క్రీస్తు వారి నామములో దేవదేవుడు తొలగించునుగాక. పరిశుద్ధాత్మదేవా నాయనా, మీరు నాతో మాట్లాడుతున్నారు, బిడ్డలందరితో మాట్లాడుతున్నారు. మీరు ఏదైతే అనౌన్స్ చేయమన్నారో దాన్ని చేస్తున్నాను నాయనా. బిడ్డలు మా తండ్రి అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండడానికి సహాయం చేయండి నాయన. సంఘములో ఉన్న పురుషులను, స్త్రీలను, అయా వృద్ధాప్యులను, తల్లులను, తండ్రులను జ్ఞాపకానికి తెచ్చుకోండి అయా. ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. మీ చిత్తమైతే నాయన అయా, నీ దాసురాలు నా తల్లికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. బలహీనతలన్నిటి నుంచి విడిపించండి నాయన. మీ యొక్క చిత్తాన్ని జరిగించి అయా మా యొక్క చేయి పట్టి నడిపించమని నాయన. బిడ్డలందరికీ మీ కృపను యేసు క్రీస్తు వారి నామములో నాయన మీ యొక్క సన్నిధిని విడుదల చేస్తున్నారు. నెమ్మది కలిగి, సమాధానం కలిగి అయా, దీవెనకరంగా బిడ్డలందరూ గృహాలకు వెళ్ళి వారి ఇళ్లలోనైనా అవునైనా సంతోషభరితులుగా, ఆనందభరితులుగా, సమాధానము కలిగిన కుటుంబాలుగా అన్ని కుటుంబాలు వర్ధిల్లడానికి సహాయం చేయండి. చదువుకుంటున్న బిడ్డలకి జ్ఞానాత్మనివ్వండి. ఉద్యోగాలు చేసినటువంటి బిడ్డలను దీవించండి. అలాగే చేతి పనులు చేసుకుంటూ, ఆటో ప్రయాణాలు చేసుకుంటూ, లారీ ప్రయాణాలు, మెకానిజం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నిత్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకును సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. తన రేఖల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును, తన రేఖల, అందరూ పాడదాం. తన రేఖలతో కప్పును, తన రేఖల క్రింద ఆశ్రయము, తన రేఖలతో కప్పును. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అందరినీ దీవించునుగాక. ఆమేన్. హ్యావ్ ఏ హ్యాపీ వీక్. సంతోషమైన వారాన్ని కలిగి ఉండండి. దేవుని ఆత్మ మీకు తోడుగా వచ్చునుగాక.